ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు అంగరంగ వైభవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేల సంఖ్యలో ఆదివాసీ ప్రజల మధ్య జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. అనంతరం ప్రేమ్ సాగర్ రావు ఒకే ఒక మాట చెబుతున్నాడు, నా చివరి శ్వాస వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు ఆదివాసీల కోసం పనిచేస్తా అంటున్నాడు. ఒక నిమిషం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్నో కేసులు ఆదివాసీల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఘనత ప్రేమ్ సాగర్ రావు తెలుసుకుందాం. ఏం చెప్తారన్న, చివరి శ్వాస వరకు ఆదివాసీ ఖచ్చితంగా వాళ్ళ సమస్యల కోసం పోరాడి నాకు 66 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఆదివాసులతో వ్యవస్థ నడుతుంది. ఆదివాసులతో తిరుగుతున్నాం. ఆదివాసుల సమస్యలు మొత్తం తెలిసిన తప్పకుండా ఆదివాసుల సమస్యలు పూర్తి పరిష్కారం వరకు నా లాస్ట్ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆదివాసుల సమస్యలు పోరాడతాను. ఆదివాసుల కోసమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసుల జిల్లా. తప్పకుండా ఆదివాసుల కోసం పోరాటం ఏ రకమైన దాని గురించి ఎంత దూరం వరకు పోయి పోరాడుతుంది. తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. వందల కేసులు ఉన్నాయి. ఇప్పటికే చాలా కేసులు ఫేస్ చేసారు. ఆదివాసుల పక్షాన కొమరంభీం జోడేఘాట్ను కూడా మీరు సందర్శించారు. ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి? రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఆదివాసుల కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి వరకు కానీ లేకపోతే రాహుల్ గాంధీ వరకు కానీ అందరూ కూడా ఆదివాసులతోటి ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. నేను ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా ఎన్నడూ ఆదివాసుల ఉద్యమం అయినా ఆదివాసుల సమస్యలు ఎన్నడూ వచ్చినా కూడా ముందుని కొట్లాడినా ఇది చివరి వరకు జీవితం చివరి వరకు అది నడుస్తుంది. ఏం చెప్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రజలకు? మీకు ఆదివాసీ గుడాలకు సన్నిహిత సంబంధం ఉంటుంది. ఏం చెప్తారు? ఆర్టీవీ ద్వారా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఏదైతే పోడు భూముల సమస్య కానీ ఆర్వైఎఫ్ఆర్ సమస్యలు ఆ సమస్యలన్నీ ఫారెస్ట్ వాళ్ళతో కూర్చుండి చర్చించి ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ భూములు ఏదో రకం వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ జీవితాల కుటుంబాలు జీవన పరిణామాలు మెరుగుపడే విధంగా వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని తప్పకుండా చేస్తాం. ఆ తర్వాత జరిగే కార్యక్రమం చేస్తాం. ఇది పరిస్థితి. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందిస్తూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ సమస్యతో పాటు ఆదివాసీల హక్కుల గురించి రానున్న రోజుల్లో చర్చించబోతున్నానని నేరుగా ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. అనంతరం సమస్యలేంటో తెలుసు, వాళ్ళతో నాకు విడదీయని సంబంధం ఉంది, నా చివరి క్షణం వరకు ఆదివాసీ పక్షాన నిలబడతాను, ఉంటాను, వారి కోసం పనిచేస్తానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. ఓటు స్టూడియో.